ఇక తెలంగాణ రాజకీయాలలో అనర్హత వివాదం మరింత తీవ్రతరమవుతోంది. భారత రాష్ట్ర సమితి నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. జులై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించట్లేదంటూ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా పలువురు నేతలు ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని జులై 31న ఆదేశాలిచ్చిన దేశ అత్యున్నత ధర్మాసనం ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుందని, మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. 3 నెలల గడువులోపే అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టు ఆశ్రయించారు. మరోవైపు తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా సుప్రీంకోర్టు 3 నెలల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించింది. కానీ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విచారించారు. విచారణకు మరింత సమయం కావాలని కోర్టును కోరుతున్నారు. ఈ వివాదం 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, అరకపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు ఉన్నారు. బీఆర్ఎస్ ఆ 10 మందిపై అనర్హత పిటిషన్ ను జనవరి 16న సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇప్పటి వరకు స్పీకర్ ఏ చర్యలు తీసుకోలేదని, హైకోర్టు ఆదేశాలను కూడా పాటించట్లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్, ఏజీ మహీహ్ బెంచ్ జులై 31న 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులపై కూడా సుప్రీంకోర్టులో గడువు కూడా విధించడం జరిగింది. అక్టోబర్ 31వ తేదీనే కూడా ఈ యొక్క విచారణ కూడా ఏదైతే సమయం కూడా ముగిసింది. దీంతో 8 వారాలు గడువు పొడిగించాలని కూడా అదే రోజు స్పీకర్ కార్యాలయం కూడా కోరింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు స్పీకర్ కు మరికొంత సమయం ఇస్తుందా, లేదు అంటే స్పీకర్ నిర్ణయం కాకుండా ఏమైనా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అన్న దానిపై కూడా ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఏదైతే స్పీకర్ కార్యాలయం అంటే రోజువారీ కార్యక్రమాలు కావచ్చు, స్పీకర్ అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలో భాగంగానే బిజీ ఉండడం వల్లనే ఇన్ని రోజులు సమయం లేకపోవడం వల్ల విచారణ చేయలేకపోయాం. ఇప్పుడు తమకు సమయం కావాలని కూడా ఏదైతే స్పీకర్ కార్యాలయం కూడా కోరడం జరిగింది. దీనికి ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత పిటిషన్ వేయాలని కూడా కోర్టు ధిక్కరణ కేసు కూడా వేసి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు మాత్రం కోర్టు ముందుకు రానుంది. ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ చెప్పడం జరిగింది. ఈ పిటిషన్ కు సంబంధించినటువంటి దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే కోరడం జరిగింది. కాబట్టి
జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియా, జస్టిస్ గవాయి ముందు కూడా ధర్మాసనం ముందు కూడా ఈ యొక్క విచారణ రానుంది. దీనిపై మాత్రం సమయం ఇస్తారా, లేదు అంటే సమయం ఇస్తే ఎంత టైం ఇస్తారు, ఇచ్చినాక ఆ సమయంలోపు విచారణ పూర్తి చేస్తారా స్పీకర్ అన్న దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకా అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డితో పాటు అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ఇప్పటికి వరకు కూడా స్పీకర్ విచారించలేదనే అంశం పైన కూడా బీఆర్ఎస్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. దాదాపు ఈ నెల 24లో కూడా సిజేఐ పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా, లేదు అంటే ధర్మాసనం వద్దకు పంపుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి మాత్రం ఈ మొన్ననే జూబ్లీహిల్స్ ఎన్నికల అయిపోయిన అనంతరం ఎమ్మటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమీడియట్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడం, పార్టీ ధిక్కరణ కేసు, అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల కేసుపై కూడా పాడడం జరిగింది. మొత్తాన్ని చూడాలి సుప్రీంకోర్టు ఈ రోజు స్పీకర్ కు సమయం ఇస్తుందా, లేదు అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.